నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కాకినాడలో 18,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. గ్రీన్ అమోనియా భవిష్యత్తులో పెను మార్పునకు నాందే. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బాగా పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నారు. 2014లోనే మా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికింది. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు నాంది పలికాం. కాకినాడలో ఏర్పాటయ్యేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమ. 2027 జూన్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభమవుతోంది. గ్రీన్ అమోనియా పరిశ్రమ మన రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుంది. బొగ్గు వినియోగం వలన పర్యావరణం దెబ్బతింటోంది. కాలుష్యం వలన సముద్రంలోనూ పెను మార్పులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. 20 పోర్టులు ఏర్పాటు కానున్నాయి. ప్రపంచంలో ఎండ పుష్కలంగా ఉండేది మన దేశంలోనే. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ మన రాష్ట్రానికి వరం. ఇండస్ట్రీ రావాలి, పరిశ్రమలు రావాలి, బెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయాలి. ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ గ్రీన్ అమోనియాని అవకాశం ఉందని చెప్పడమే కాకుండా దాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అనిల్ మహేష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ అవకాశాలని ప్రాపర్గా ఉపయోగించి, ఎందుకంటే ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మెషిన్ పెట్టాడు, క్వాంటమ్ కంప్యూటర్ మెషిన్ పెట్టాడు, సెమీ కండక్టర్ మెషిన్ పెట్టాడు. ఆయన ఏ పని కూడా ఒక మెషిన్ అప్రోచ్ తీసుకుని దీన్ని లాజికల్గా తీసుకోవాలనుకున్నప్పుడు దీన్ని సక్రమంగా ఉపయోగించుకునే ప్రభుత్వాలు కావాలి. అదే సమయంలో దీన్ని సక్రమంగా ఎగ్జిక్యూట్ చేసే ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆంటర్‌ప్రెన్యూర్గా ఈరోజు గ్రీన్ కో రావడం చాలా సంతోషం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, కాకినాడ రాబోయే రోజుల్లో ఒక న్యూ టెక్నాలజీస్తో, ఇన్నోవేషన్స్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం వల్ల మా అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన ఎక్కువ చెట్లు పెట్టే ఆక్సిజన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ వాడకుండా చేసేదానికి, ఉత్పత్తి చేయకుండా చేసేదానికి గ్రీన్ ఎనర్జీ పనిచేస్తున్నారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే ఏఎం గ్రీన్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో, మేనేజ్మెంట్ ఉన్నారో, అందరికి కూడా కంగ్రాచులేషన్స్. దిస్ ఈజ్ ఓన్లీ వన్ మైల్ స్టోన్. యూ హ్యావ్ టు క్రాస్ మెనీ మోర్ మైల్ స్టోన్స్. దట్ ఈజ్ అవర్ విషెస్. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల వైకాపాకి గౌరవం లేదని మంత్రి పార్థ సారథి అన్నారు. అమరావతిపై విషం చిమ్మేలాగా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకులకు ప్రజలు, రైతుల సమస్యలపై చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని సవాలు చేశారు. 3 రాజధానుల పేరుతో జగన్ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి ఒక్క రాజధాని కూడా నిర్మించకుండా రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టిన తుగ్లక్ పాలనను ప్రజలు చూశారని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురైన వైకాపాకి అమరావతి పాపమే శాపమే కేవలం 11 సీట్లకే పరిమితమైందని ఆక్షేపించారు. నది ఒడ్డున రాజధాని ఎందుకు అని ప్రశ్నించే జగన్ రెడ్డికి లండన్, వాషింగ్టన్, కైరో వంటి ప్రపంచ నగరాలన్నీ నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందిన విషయం తెలియకపోవటం ఆశ్చర్యకరమని అన్నారు. ఒకప్పుడు సైబరాబాద్ ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్ది రాష్ట్ర భవిష్యత్తుకు దారి చూపనున్నారని తెలిపారు. ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో, ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కలలన్నీ కూడా విధ్వంసం చెంది ఈ రాష్ట్రానికి రాజధాని లేకోకుండా 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత ఏ విధంగా విషయం చిమ్మాడో ఈ రాజధాని పట్ల ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల, రాబోయే తరాల భవిష్యత్తు పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైసీపీ చేస్తున్న క్షుద్ర రాజకీయాల పట్ల 2024 తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకి అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నిజంగా మీకు ప్రజల మీద అక్కరున్నా, ప్రజల సమస్యల మీద మీకు ఏదన్నా బాధ్యత ఉన్నా, మీకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించండి. మీకు ఏదైతే అనుమానాలు ఉన్నాయో, మీకు ఏదైతే ప్రజలు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఉన్నాయో దాని మీద దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వం సమాధానం చెప్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ రంగంలో అగ్రగామిగా ఎదుగుతోంది. జనవరి 17, 2026న కాకినాడలో 13,000 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ కు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రీన్ ఎనర్జీ రంగంలో సుమారు 3.19 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 2029 నాటికి 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను అమలు చేస్తోంది. ఈ పరిణామాలు ఏపీని దేశంలోని గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తాయని బీజేపీ నేత మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. Under the visionary leadership of our honorable CM and Deputy CM, Andhra is making great strides in green energy. A year ago, our honorable Prime Minister has come to Visakhapatnam to inaugurate one of the world's largest green hydrogen hub. So today we are here, one of the first of its kind of having green ammonia plant in Kakinada, and incidentally both AM green, it means anti-meridian. So sun rises to the midday. So for a sunrise, Andhra Pradesh AM green will give lots of light. Incidentally, this day happens to be a festival season. The four festivals we celebrate today is a victory over asuras. So incidentally, in India, we don't recognize energy. We celebrate and we worship energy. There are two energies. That is, one is asura, the devil Shakti, and another is divine Shakti, that is called Daivika Shakti. So AM green is a Daivika Shakti to decarbonize the devil Shakti of the carbon. And today I think this AM green is just a tickle. The tickle will form into a stream, it will become a flood, and it will become a tsunami and engulf whole of, not just Andhra Pradesh, whole of our nation, whole of the globe, and make the world a sustainable place to live in. I congratulate Anil Garu and Mahesh Garu. ఈ నెల 20న కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కోరారు. జీవో నంబర్ 15తో అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం ప్రభుత్వ అధికారిక కార్యక్రమమైందని తెలిపారు. వైకాపా హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి వైశ్యులకు కన్యకా పరమేశ్వరి ఆలయాలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో 20న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు ప్రతీకగా మార్చి 16న అమరావతిలో 58 అడుగుల విగ్రహ ఆవిష్కరణ చేయనున్నట్లు డూండి రాకేష్ వెల్లడించారు. ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్పు చేయడం ఆనందదాయకమని అన్నారు. ఆర్యవైశ్యుల చిరకాల కోరికైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మాఘశుద్ధ విద్యా రోజున అధికారిక కార్యక్రమంగా చేయాలని ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు
మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మొదటి సంవత్సరమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమాన్ని టేకాఫ్ చేసి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా అయితే తిరుపతిలో తిరుమతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఎలాగైతే కనకదుర్గమ్మ వారికి విజయవాడలోని కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఏ విధంగా అయితే శ్రీశైలం మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా స్వయంగా పెనుగొండ వచ్చి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటింపజేసి స్వయంగా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి అంతే దాని కొనసాగింపుగా ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు అనాదిగా దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉంది కోరిక, మా అందరికీ గౌరవం రావాలంటే ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేమందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్టయితే స్టేట్ ఫెస్టివల్స్ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో నెంబర్ 15 చూసుకోవచ్చు. ఈ జీవో నెంబర్ 15లో రాష్ట్ర వ్యాప్తంగా 25 స్టేట్ ఫెస్టివల్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 24 కార్యక్రమాలని డిసైడ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఇందులో 3 కార్యక్రమాలు మాకు సంబంధించిన కార్యక్రమాలుగా ఉంటాం. చాలా ఆనందదాయకం. ఇది ఆర్యవైశ్యులందరూ కూడా సగౌరవంగా గర్వించదగ్గ విషయం. ఎందుకనంటే ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగల లిస్టులో చేర్చడం జరిగింది. ఏదైతే ఈ నెల 20వ తారీఖు జరగబోతున్న ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అంతా కూడా అధికారిక కార్యక్రమంలాగా ఎలా అయితే సంక్రాంతిని మనం అంగరంగ వైభవంగా చేశామో అదే విధంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నాం. గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన సరస్ మేళాకు విశేష స్పందన లభించిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాలకు చెందిన డ్వాక్రా గ్రూప్ మహిళలు తమ ఉత్పత్తులను ఒకే చోట ప్రదర్శనగా ఉంచి విక్రయాలు కొనసాగించడం గొప్ప విషయమని తెలిపారు. శనివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పార్టీ నేతలతో కలిసి సరస్ మేళాను సందర్శించారు. ప్రదర్శనగా ఉంచిన 300 స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సరస్ మేళా విజయవంతమైందని వివరించారు. ఈ మేళాను ఈసారి మొదటిసారిగా గుంటూరు నగరానికి, గుంటూరు జిల్లాకి తీసుకొని రావడం నిజంగా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు కేవలం డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకే మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మహిళామణులు, ముఖ్యంగా సోదరిమణులు ఎవరైతే స్వయం ఉపాధి కోసం ఆలోచిస్తున్నటువంటి మహిళలు కానీ, లేకపోతే ఆర్థికంగా తమ కాళ్ల మీద నిలబడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి మహిళలు కానీ ఈరోజు ఈ ప్రాంతంలో ఈ సరస్ మేళాకు వచ్చేసిన తర్వాత ఒక అనుభూతిని, ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చేసినటువంటి మహిళలందరూ కూడా ఎంతో గొప్పగా గతంలో కన్నా ఎప్పుడు లేనటువంటి విధంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు వ్యాపారం సేల్స్ జరిగినటువంటి విషయంగా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. 1 కాదు 2 కాదు అన్ని రకాల వస్తువులు, దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువుల్ని, మహిళలు తయారు చేసేటువంటి వస్తువుల్ని కేవలం అమ్ముకోవడానికే కాకుండా ఈరోజు ఎవరైనా తమ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి బ్రాండింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, అలాగే బ్యాంకింగ్ సపోర్ట్ కానీ ఇవన్నీ దొరికేటువంటి విధంగా ఒక కాంప్రహెన్సివ్ గా ఈ మేళాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. దీనికి కారణమైనటువంటి గౌరవ కేంద్ర మంత్రివర్యులు నిమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాము. చూసిన చిన్న చిన్న ఆర్టిజన్స్, చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువుల్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా మార్కెట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి మేళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అడుగున ఒక నూతన అనుభూతి. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలతో పాటు వస్తువులు చూసినా కూడా ఎక్కడ వాళ్ళు సొంతగా తయారు చేసి దాని మీద వాళ్ళకున్నటువంటి గ్రిప్ కనిపిస్తూ ఉంది. అటువంటి మహిళలందరినీ కూడా ఇంకా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈ ఎక్స్పోని పెట్టడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఫుడ్ స్టాల్స్, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ స్టాల్స్ అన్నింటినీ కూడా ఈరోజు పెట్టడం, 315 స్టాల్స్ లో కూడా ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క వైవిధ్యం కలుగుతూ
ఈరోజు అనేక రకాలుగా చాలా డిఫరెంట్గా జరుగుతూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రాబోయేటువంటి రోజుల్లో శ్రీకాకుళం కానీ అలాగే వివిధ ప్రాంతాల్లో, ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలంటే తప్పకుండా ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈ మేళా దోహదపడుతుందని తెలియజేస్తూ గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం తాడికొండ నియోజకవర్గంలోని డొక్కిపర్రు గ్రామం నుంచి 100 మంది రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ని కలిసి వారి సమస్యల్ని పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. డోగిపర్రు గ్రామం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద తమ భూములను కోల్పోతున్నామని కలెక్టర్ కార్యాలయం వద్ద భోగిపర్రు గ్రామ రైతులు మాకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ప్రస్తుతం 1 ఎకరం భూమి 2 కోట్లు ఉండగా కానీ 20 లక్షలు లేదా 30 లక్షలు ఇస్తామని చెప్పడం అన్యాయమని అన్నారు. సచివాలయంలో పాస్ పుస్తకాలు తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఈ విషయం తెలిసిందని చెప్పారు. సన్నకారు చిన్నకారు రైతులు భూములు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఔటర్ ఇన్నర్ నిర్మాణంలో మా పొలాలు పోతున్నాయన్న సంగతి కూడా మాకు తెలియదని వ్యక్తం చేశారు. అభివృద్ధికి అడ్డు రామని కానీ ప్రస్తుతం ఉన్న భూమి రేటును మాకివ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం పొలాలు ఇచ్చిన రైతులకు ఇచ్చిన విధంగానే మాకు కూడా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మా శవాలపైన రోడ్ల నిర్మాణం చేసుకోండి అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు, మాది గుండ్రపాలెం గ్రామం. దొగిపర్రు ఇలాకాలో మాకు 1 ఎకరం పొలం ఉందండి. ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చింది మాకు 1 ఎకరం. ఆ ఎకరం మొత్తం కూడా 1 సెంట్లు 1 ఎకరం 3 సెంట్లు మొత్తం దీంట్లో పోతుంది. అక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి మాకు సుమారుగా 1.5 కోటి దాకా నడిచినా కానీ మేము వద్దులే, తర్వాత ఎప్పుడో భవిష్యత్తులో మనకు బాగుపడుద్ది, అమరావతి రాజధాని అయితే బాగుపడుద్ది అని ఉంచుకున్నాం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మేము ఆడపిల్లలకి పసుపు కుంకుమ కింద ఇచ్చాం. అది 1.5 కోటి ఉందని చెప్పాం మేము. ఈరోజు మీరు ఇచ్చే 30 లక్షల్లో ఆడపిల్లలకు 15 లక్షలు చేతిలో పెట్టి మిగిలిన డబ్బులు మేము ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళం. మా ప్రాబ్లం ఎక్కువ మందికి ఆడపిల్లలకు పొలాలు ఇచ్చుకుంటాం మేము. వాళ్ళకి రేపొద్దున ఇవ్వాలనంటే నేను ఐఎమ్ గోయింగ్ టు రిటైర్, నాకు మహా అయితే ఒక 40-50 లక్షలు వస్తాయండి. ఇవి నేను వాళ్ళకి ఇచ్చి ఎక్కడన్నా సహాయం కోసం ఎదుర్కోవాలి. నా పరిస్థితి అది. వాళ్ళకి సమాధానం చెప్పలేను. గవర్నమెంటు నమస్కారం పెట్టి వేడుకుంటున్నాను, మాకు సరైన రెన్యూమరేషన్ ఇవ్వండి. ఓఆర్ఆర్ వస్తే తగ్గిన వాళ్ళంతా అదృష్టవంతులు, మేమెందుకు దురదృష్టవంతులం కావాలి? మేమేం పాపం చేశాం? మాకు కూడా మంచి రెన్యూమరేషన్ ఇవ్వండి, మాకు న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి. ఇక్కడ ఒంటిచెరుకూరు మండలంలో కుర్నోదల చౌడముడి పొలాలు రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువ ఉందండి. 10 లక్షలు 12 లక్షలే ఉందండి. ప్రైవేట్ మార్కెట్ 1.5 2 కోట్లు 2.5 కోట్లు 3 కోట్లు కూడా ఉందండి అక్కడ ఉన్న పరిసరాలను బట్టి. మరి రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఓఆర్ఆర్ కాంపెన్సేషన్ ఇస్తే రైతులు రోడ్లు పడాల్సిన పరిస్థితేనండి. ఓఆర్ఆర్ రోడ్డుకి ఎవరు రైతులు వ్యతిరేకం కాదండి, కాకపోతే 140 మీటర్లే అని చెప్పారు. 140 మీటర్లు కాకుండా 300 మీటర్లకి ఎల్పీ నెంబర్లు ఇచ్చి ఉంటారండి. మరి అది ఎంత పోతుందో ఏదో కంగారుగా ఉందో అర్థం కావట్లేదు. వాళ్ళు కాంపెన్సేషన్ ఎంత ఇస్తారో ఏదో చూడట్లేదు. మరి దానికి ఎలాంటి నిబంధనల ప్రకారం ఎలా ఇస్తారో రైతులకు కూడా మీడియా ప్రకారం మీడియా ముఖంగా కానీ లేకపోతే రైతులతో సభలు పెట్టి కానీ తెలియజేస్తే రైతులకి ఆదురత పడుతుంది కదండి. అంత సన్న రైతులండి. ఇప్పుడు గుర్నోదల చౌడముడి పొలంలో ఉన్న రైతులు కూడా అంత చిన్న సన్నకారు రైతులే. 5 పిల్లలయ్యా, 5 పిల్లలు అయితే పొలం కార్యక్రమం ఇచ్చాను. వాళ్ళేమో ఇప్పుడేమో రేట్లు అమ్ముదామంటేనే నేనే వద్దన్నా, ఉంచుకోండి అంటే ఉంచుకున్నారు. ఇప్పుడేమో ఇట్లా మొత్తం పోయిందయ్యా, ఏ సెంటు కూడా మిగలలేదు, మొత్తం పోయింది. మరి మేమేం చేయాలి? మేము ఎట్ట బతకాలి? అసలు ఎట్ట తినాలి? ఎట్ట ఉండాలి? అయ్యా ఎలా ఊరిపై పూజ చేసుకొచ్చుకొని ఆ ఊళ్ళో బతుకుతున్నాము. అట్ట కూడా బతుకుని మేమేం చేసామయ్యా? మీరు ఏదో న్యాయం చేసి చెప్పండి. మేమేం చేయమంటే చేద్దాం. అక్కడ సచివాలయం కాడ ముందర చెప్పారంట. చెప్పినప్పుడు సచివాలయం వాళ్ళు మాకు చెప్పాలి, అసలు మాకు తెలియదు. మొన్న మేము ప్యాస్ పుస్తకాలకు వెళ్తే ఆ ప్యాస్ పుస్తకాలకు వెళ్ళినప్పుడు ఇట్లా పొలం పోయినని ఎంఆర్ఆర్ గారితో అడిగితే ఆయన మాకు సంబంధం లేదమ్మా, వాళ్ళు ఎవరో మాట్లాడాలి అది ఇది అని చెప్పారయ్యా. ఇది జరిగిన సంగతి ఇదేనయ్యా. ఇదివరకు అయితే పర్లేదు సార్, అరే కొంచెం రోడ్డు పోతుంది, తక్కువ పొలం ఉంటుంది, మనకి అదృష్టం బాగుంటుంది అనుకుంటాం. కానీ ఇప్పుడేం జరుగుతుంది? రింగ్ అని వేస్తున్నారు, దోపరిలో ఉన్న అందరు మ్యాక్సిమం 90% పొలాలన్నీ పోతున్నాయి. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అంతా సన్నకారు రైతులే. ఎవరు లెగిస్తే మార్నింగ్ 2 ఎకరాలు ఉన్న రైతులు పొలం చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొలం సార్ మేము ఎంతకంత మీకు కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు. ఎంత ఇస్తున్నారు? అక్కడేమో 1.75 crores నుంచి 2 crores దాకా ఉంది. వీళ్ళేమో 2.15%, 2.5% అంటున్నారు. అది గవర్నమెంట్ వాల్యూ మీద, రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది కదా దాని మీద. అది వచ్చేసరికి మా అయితే 25 లక్షలు వస్తుంది. 25 లక్షలు సంవత్సరం తింటే అయిపోయింది. తర్వాత పరిస్థితి ఏంటి సార్? కొంచెం అక్కడ ఉన్న పబ్లిక్
పూర్ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఇచ్చే 25 లక్షలు 2 సంవత్సరాలు తింటే అయిపోద్ది. తర్వాత ఏం చేయాలి? పొలాలు లేవు, చేసేదే పొలం. మాకు భూమికి భూమి ఇప్పిస్తారా? పుల్లపాటి శివరామకృష్ణ, గుండ్లపాలెం గ్రామం. నాకున్న 1 ఎకరం పొలం లోగుపర్రు ఇలాకాలో ఉంది. ఎకరా 3 సెంట్లు ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్లో పోతున్నట్టు ఈ మధ్యనే తెలిసింది. దీనికి ఓపెన్ మార్కెట్లో ఉన్న ప్రైస్ 2 కోట్ల దాకా ఉంది. అయితే మాకు ఇచ్చే రెన్యూమరేషన్ అందులో 1/5 వంతు కూడా రావట్లేదు. దీని మూలాన మా పిల్లలకి భవిష్యత్తులో మేము ఏ రకమైన ఆధారం చూపించలేకపోతున్నాం. దయచేసి మేము మీడియా మిత్రుల ద్వారా అధికారులకు కానీ పాలకవర్గానికి కానీ మేము తెలియపరిచేది ఏంటంటే, మాకు ధర్మబద్ధమైన మార్కెట్ రేటు ఇవ్వమని అడుగుతున్నాం. ఒకవేళ అలా వీలు కాకపోతే ఇప్పుడు వారు చెప్పినట్టు రాజధాని రైతులు రాజధానికి భూములు ఇచ్చి త్యాగమూర్తులైతే ఔటర్ రింగ్ రోడ్డుకి పొలాలు భూములు ఇచ్చేవాళ్ళు కూడా త్యాగమూర్తులుగానే పరిగణించి వాళ్ళకి జరిగినట్టు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా అధికారికంగా మయూర్ అశోక్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మయూర్ అశోక్ కుమార్ మాట్లాడారు. గుంటూరు నగర అభివృద్ధి తమ ప్రథమ ధ్యేయమని చెప్పారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, త్రాగునీరు, రహదారులు, స్ట్రీట్ లైట్స్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియజేశారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు అధికారులు, ప్రజల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదేశం మేరకు నేను ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అంటే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, మనకి పబ్లిక్ హెల్త్, రోడ్ మెయింటెనెన్స్, దీని మీద నేను ముఖ్యమైన దృష్టి సాధిస్తాను. దాంతోపాటు మనకి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉంది, దాంట్లో వచ్చిన ఏదైతే గ్రీవెన్సెస్ ఉంటాయి దీని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజలు డైరెక్ట్గా కలిసడానికి క్షేత్రస్థాయిలో కూడా ప్రతిరోజు పర్యటన చేయడం జరుగుతుంది. దీంతోపాటు మీ అందరికీ ఐడియా ఉంది, గుంటూరు నగరకి దాదాపు 10 లక్షల వరకు జనాభా ఉంది. సిఆర్డిఏ పరిధిలో ఒక కీలకమైన నగరం. సో దానికి తగ్గట్టుగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను. అందరు అధికారులు, సిబ్బంది అందరి సమన్వయంతో కృషి చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను. దాంతోపాటు మన గుంటూరు నగరానికి అంతకుముందు కొన్ని ర్యాంకింగ్స్ వచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ కావచ్చు, ఎన్క్యాప్లో కావచ్చు, ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ర్యాంకింగ్స్ వచ్చాయి. ఆ ర్యాంకింగ్ ఇప్పుడు ఉన్న పొజిషన్ కొనసాగించి దీంట్లో ఇంకా దానికంటే ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. దాంతోపాటు మనకి స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కొన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ముఖ్యమైన స్కీమ్స్ ఉంటాయి. అది కూడా మనం విజయవంతంగా ఇంప్లిమెంట్ చేయడానికి, అమలు చేయడానికి, దాని ద్వారా ప్రజలకి మేలు జరగడానికి కూడా నేను మొత్తం కృషి చేస్తాను. దీంతోపాటు ఏదైతే కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంటాయి, అది కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి. దాంతోపాటు ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్థాయిలో ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ స్థాయిలో ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళి వర్క్ చేసడమే. తర్వాత డిఫరెంట్ స్థాయిలో ఉన్న ప్రాజెక్ట్ కూడా త్వరలోనే టెండర్ చేసుకొని అది కూడా త్వరితగతిని మనం కంప్లీట్ చేసి అభివృద్ధి చేయాలి. దీని మీద కూడా నేను దృష్టి సారిస్తాను. చివరిగా అందరు ప్రజలతో, దాంతోపాటు ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, మా అధికారులు, సిబ్బంది అందరితో సమన్వయంతో అందరి దగ్గర నుంచి సలహా సూచనలు తీసుకొని ఈ గుంటూరు నగరానికి ఒక మొత్తం రాష్ట్రంలో మొత్తం నేషనల్ లెవెల్లో కూడా ఒక టాప్ నగరంగా, దాంతోపాటు మోస్ట్ లివబుల్ సిటీగా మారాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.